ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలను వదిలేసినా కానీ రాజకీయాలు మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని వదిలేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలో చేరబోతున్నారు, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అంటూ రకరకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైగా ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఇక బీజేపీలో చేరడం ఖాయం, రాజ్యసభలో అడుగు పెట్టడం ఖాయం, ఆయనను కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం కూడా ఖాయమని వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీకి అలాగే రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఒక రాజ్యసభ స్థానం అయితే ఖాళీ కాబోతుంది. అయితే ఆ యొక్క ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి గారితో భర్తీ చేయించి రాజ్యసభలో అడుగు పెట్టేలా చేసి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా బీజేపీ కీలక సమావేశాల్లో కీలకమైన సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించి ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బీజేపీకి సంబంధించిన కీలక నాయకులు మోడీ గారి చుట్టూ ఉన్నా కానీ అతి ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే మీటింగ్ చివరిలో మోడీ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని పెట్టుకొని ప్రజలకు అభివాదం చేయడం జరిగింది. అప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలో చేరుతారు అంటూ రకరకాల వార్తలైతే వచ్చాయి. అయితే ఇటు జనసేన కావచ్చు, మెగా కంపౌండ్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారి ఎంట్రీ గురించి మాత్రం ఏ రకంగా వార్తలు వచ్చినా కానీ ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదు. పైగా రోజు రోజుకు మెగాస్టార్ చిరంజీవి గారి అడుగులు కూడా బీజేపీ అలాగే బీజేపీ నాయకుల వైపు చాలా వేగంగా పడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి విజయసాయి రెడ్డి రాజీనామాతో మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారు పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలో చేరితే మాత్రం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.